బాబు ఇప్పుడు ఏడు చీసిన రోడ్డు బాలికాలు కలిగారు ఏడు పర్వతంలోని ఏడు గుళ్ళు కట్టడానికి అనేసి ఎవరో ఎక్కడ పోవండా ఆ ఎక్కడ మయం వల్ల మీ తోలని పొడుకుని పోయాయి నుంచుని పోయాయి అని చెప్పి నేను సినిమా చెప్పినట్టయితే నేను ఆడుకున్నట్టయితే ఆ స్వామి వారికి దేవుడు మొక్కుంటారండి బాబు ఏడు వాళ్ళ వారా ఆ లేచిలోని పరిగెత్తుంటే కూర్చుని నుంచుంటే చూసాను ఆయన ఆనాడు కాలాన్ని మేము బేరగాలు తీసుకెళ్లి తునిదంతంలోని ఎప్పుడైతే ఆవులు అమ్మినప్పుడు అర్థం తీసుకుని లాభాలని నేను ఉండిలేస్తామనేసి అలా ఎప్పుడైతే మొక్కుకున్నారో అటువంటి సమయంలో ఎప్పుడైతే మొక్కుకున్నారో స్వాములని లెక్సిదోళ్ళని పరిగెడుతున్నాయట పరిగెట్టుదోళ్ళని కూడా చాలా గద్దలు వెళ్తున్నాయి ఏ బేరగా చూసినా ఒక ఆవు ఉంటుంటే 10,000 వచ్చింది 20,000 వస్తుందట 20,000 వచ్చింది 50,000 వస్తుంది అటువంటి సమయంలోని వాటికి లాభాలు వచ్చి చూసానైనా అసలు తీసుకుండి లాభాలని ఉండి చేసేది లాభాలని ఉండి చేసిన తర్వాత డబ్బు అయితే ఎవరింది అని నాకు అట్లా బాలకోస కావాలని స్వామివారి బాలకోస దగ్గరికి వెళ్ళి నేను అంతా ఉన్నాననుకోవాలా నేను ఎదివా కజుడాయి ఎదివా కజుడా ఎవరంతా వారుడా ఎవరంతా కూడా గుళ్ళి కట్టడానికి 10 మంది బాలకాలు వచ్చారు 10,000 బాలకాలు వచ్చి చూసారైనా స్తంభాల దగ్గర పునాదులు లేపారు పునాదులు తగ్గట్టు స్తంభాలు లేపారు చూసారైనా అలా గుడి కట్టి గుడి మీద గొప్పలు కట్టి అలా గుడి పైన శిఖరాలు కట్టారు శిఖర కట్టిన సభలోని స్వాముల వారి ఆయుర్వేదంలో గుడి కట్టిన బాలకాసులకి పాలు పెరిగిపోయారు ఎండకి ఎండిపోతున్నారు వాళ్ళని తెచ్చిపోతారు అనేసి వాళ్ళ వద్దకెళ్ళి వాళ్ళ శరీరం దగ్గరికి వెళ్ళి ఏమంతా ఏడు మంది గుడి కట్టుకున్నా బాలకాలు పాలు పెరిగిపోయారు ఎప్పుడైతే ఎంత ఉన్నదో అటువంటి సమయంలోని చూశానైనా బాబు ఎక్కడవునా ఎక్కాలనేది నేను ఎక్కలేని మాట చెప్పాను ఆగి చేసి అటువంటి సమయంలోని నాకు 7 కోళ్ళు ఉన్నారు 7 కోళ్ళు 6 కోళ్ళు కూడా అత్తవారికి పుట్టింటికి అనేది నా చిన్నారి కోళ్ళు చూసానైనా ఆ చిన్నారి కోళ్ళు గొల్లొచ్చమన్నారు గొల్లొచ్చమని 7 వందలు పంచారనేసి చూసానైనా ఆ చెట్టు ఈ చెట్టు చెట్టు పై కొట్టి గంపలో పెట్టుకుండి 3 పెద్దలు పెట్టుకుండి 70 వందలు వస్తున్నాడు పోయినా నేను రామమ్మ చెల్లులా బాలలక్ష్మి గారు పాలు పోలండా పెరిగంట